దేవైతే చాలా టెన్షన్ పడుతూ ఆందోళనగా ఉంటుంది. అది చూసి ధనలక్ష్మి ఊరుకోండి అత్తయ్య, ఏడవకండి, అక్కకి ఇలా అవుతుందని అనుకోలేదు, బాగానే అయిపోతుందిలే, టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చాం కదా, ఇక డాక్టర్స్ చూసుకుంటారులే, అంత దేవుడి మీద భారం పెట్టి ఉండండి అత్తయ్య, ప్రశాంతంగా ఉండండి, మీరు ఆందోళన చెందకండి అని అయితే ధనలక్ష్మి చెప్తూ ఉంటుంది. అవును, నాకు అర్థం అవ్వడం లేదు, నటించడానికి వచ్చిన మాయకి ఎంత ధైర్యం వచ్చింది, ఇంట్లో వాళ్ళ మాటలు కట్టిపడేసినంత ధైర్యం తనకెలా వచ్చింది అని అడుగుతూ ఉంటుంది. అవును కదా, అది నిజమే కదా అని కళ్యాణ్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి సుభాషిత అలా చూస్తూ ఉంటాడు. అయినా నటించడానికి వచ్చిన దానికి మన ఇంట్లో వాళ్ళ ఇష్టాలు ఎలా తెలుసు, మన ఇంట్లో వాళ్ళ అభిరుచులు ఎలా తెలుసు, మన ఇంట్లో వాళ్ళ నడవడికలు ఎలా తెలుసు, ఇన్ని విషయాలు తనకి ఎవరు చెప్పారు, నటించడానికి వచ్చిన దానికి ఇన్ని విషయాలైతే తెలియవు కదా, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సాయం చేశారా అని ధనలక్ష్మికి అయితే అనుమానం వస్తూ ఉంటుంది. అప్పుడు రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు, అది నిజమే కదా అని. ఇక కావ్య అయితే ఏం చెప్పలేక అలా చూస్తూ ఉంటుంది. ధనలక్ష్మికి కూడా కంగారు పుడుతూ రుద్రాని కూడా కంగారు పుడుతూ ఉంటుంది. ధనలక్ష్మి కరెక్ట్ పాయింట్ పట్టుకుంది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అయితే అనుకుంటూ ఉంటుంది. అవునా అత్తయ్య, ఇంట్లో వాళ్ళని ఇంత ఇబ్బంది పెట్టి ఇన్ని చేయాల్సినంత అవసరం తనకేంటి, అయినా తనకి అంత అండగా ఎవరున్నారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇక రుద్రానితో అంటూ ఉంటుంది, రుద్రాన్ని నువ్వు ఎక్కువ తనకి సపోర్ట్ చేశావు, నువ్వు కూడా తనకి సాయం చేసావా ఏంటి అని అనుమానంగా ధనలక్ష్మి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి సరిపోయింది అని చెప్పేసి అయితే అలా చూస్తూ ఉంటుంది. నాకెందుకో నీ మీదే అనుమానంగా ఉంది రుద్రాని అని అయితే ధనలక్ష్మి అయితే రుద్రానితో అంటూ ఉంటుంది.